కష్టమైన నష్టమైన ప్రమాదమైన ప్రాణాలు పోయినా ప్రయత్నం మానను. త్యాగశీల బయలుదేరింది. ఏం డైలాగులు అందరికీ చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం బాగానే చేస్తున్నావు. ఏయ్, ఎందుక నవ్వు? కనీసం తనకి మాట అనే ధైర్యమైనా ఉంది. మనలో ఎవరికైనా ఉందా? ఉత్తెత్తి మాటలు ఎన్నైనా అనొచ్చు. ఉత్తుత్తి మాటలు కాదు, నేను గట్టిగానే చెప్తున్నాను. ఈ ఉపన్యాసాలన్నీ ఎందుకు? చెయ్యి. ఏం చేసి మామూలు మనిషిని చేస్తావో చెయ్యి. పెద్ద పెద్ద డాక్టర్లే మావయ్య గారికి చెయ్యి నోరు రాదని చేతులెత్తేసి నమస్కారం చేసేశారు. హేవడ్ గారు ఓ పెద్ద సాయిబాబా అవతారం ఎత్తి తిరిగి వారికి మాట తెప్పిస్తుందంట, చేతులు కదిలిస్తుందంట. చెయ్యి తల్లి, చెయ్యి. కానీ ప్రయత్నాలన్నీ చేసి అసలు మనిషికి ఎసరు పెట్టకు. ఎలా అయినా చూస్తూ అంతా సంతోషంగా ఉంటున్నారు. నోర్మి, అపసగిన మాటలు మాట్లాడకు. మావయ్య ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తాను. అత్తయ్య, నా ప్రయత్నానికి మీరెవరూ అడ్డు చెప్పొద్దు. ఏం చేస్తావే? చెప్తాను. పద్మావతి, ఏంటి ఈ కత్తి? ఏం చేస్తావే? పొడుచుకొని చేస్తాను. నా మీద మావయ్య గారికున్న ప్రేమే తనని మామూలు మనిషిని చేస్తుంది. పద్మావతి, ఏంటి ఆ మాటలు? పద్దు, ఏంటి పిచ్చి పని? ఇలాంటి పిచ్చి పిచ్చి సాహసాలు చేయొద్దు. అదంతా డ్రామా. తను ప్రేమ గలది, బాధ్యత గలది, మావయ్య గారి కోసం ప్రాణాలు తీసుకుంటుంది అని మీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయడానికి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏయ్ దామిని, నువ్వు రెచ్చగొట్టుకో. పద్దు, వద్దే, లేనిపోని ప్రయత్నాలు చెయ్యకు. మన అదృష్టం బాగుంటే మావయ్యకు మంచి రోజులు వస్తే అన్నీ అవే జరిగిపోతాయి. పద్దు, నాకు నా ప్రాణం కన్నా అత్తయ్య గారి సంతోషమే ముఖ్యం. దయచేసి మీరెవరు గదిలోకి రాకండి. పద్మావతి, పద్మావతి, పద్మావతి. మావి గారు, మీరు సంగీతంలో మకుటం లేని మహారాజు. మీ ఇంటి కోడలనైతే నా ఆశలు, నేను కన్న కలలు అన్నీ నెరవేరుతాయనుకున్నాను. సంగీత ప్రపంచంలో ధృవతారలా వెలిగిపోతాననుకున్నాను. కానీ అవన్నీ నిరాశలయ్యాయి. అందుకే నన్ను క్షమించమని మిమ్మల్ని వేడుకొని ఒక పని చేద్దామని నిర్ణయానికొచ్చాను. ఏంటి మావయ్య, అర్థం కావడం లేదా? చెప్తాను. ఈ ఇంటి కోడలిగా నేను రాగానే మొదటి పరీక్ష ఏంటో తెలుసా? బావ నన్ను పాటలు పాడొద్దు, సంగీత సాధన చేయొద్దు, నాకు రాని విద్య నీకు అవసరమా, నీకు నేను కావాలో సంగీతం కావాలో తేల్చుకో అన్నాడు. పాట లేని నా బతుకు అనవసరం అనిపించింది. అందుకే ఈ
ఈ బతుకు బతకాలంటేనే అసహ్యంగా ఉంది. మీకు ఈ విషయం చెప్పి మీరు జాలి పడితే మరో జన్మంటూ ఉంటే మీ కూతురుగా పుట్టి సంగీత సరస్వతిని అనిపించుకుంటాను. నన్ను క్షమించండి మావయ్య. ప్రాణాలతో ఉండి నేను పాడలేని స్థితి, పాడొద్దని నా ప్రాణాలు తీసుకునే పరిస్థితి. వస్తాను బావయ్య, తిరిగి మీ కూతురుగా వస్తాను.
పద్మావతి 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 అన్నాడు అన్నాడు గోవిందు అన్నాడు ఏమండి ఏమండి పద్మావతి నాన్న పద్మావతి నాన్నగారు పద్మావతి పద్మావతి పడతారు. పద్మావతి పద్దు నాన్నగారు పద్దు వద్దు వద్దు ఏంటి ఈ పిచ్చి పని పద్దు ఏయ్, పద్మావతి పద్దు ఏంటి ఈ పిచ్చి పని పద్దు నాన్న అయ్యో ఎంత రక్తం కారిపోతుందో చూడు ఏ వెళ్ళి పసుపులో బ్యాండేజ్ తీసుకురా అలాగే అత్తయ్య. ఎంత రక్తం కారిపోతుందో అమ్మా చూడు ముందు హాస్పిటల్కి తీసుకెళ్తాం పద వద్దత్తయ్య, ఇంత రక్తం కారిపోతుంటే హాస్పిటల్కి వద్దంటావేంటి భయపడకండి అత్తయ్య. మావయ్య గారు మామూలు మనిషి అయ్యారన్న ఆనందం నా ప్రాణాలని పోనివ్వదత్తయ్య. నాకేం కాదు. అత్తయ్య నాన్న పద్మావతి ఎంత రక్తం పద్దు పద్మావతి నాన్న కంగారు పడకండి. మావయ్య గారు కంగారు పడకండి. మీరు మీరు నాన్న మీరు మళ్ళీ మామూలు మనిషి అయిపోయారు, మాట్లాడుతున్నారు. అవునన్నా మీరు మళ్ళీ మామూలు మనిషి అయిపోయారు. పద్మావతి పద్దు నీ ప్రయత్నం ఫలించిందే. అవును పద్మావతి, మావయ్య గారిని మామూలు మనిషిని చేస్తాను అంటే ఎలా అనుకున్నాను, కానీ ప్రాణాలకు తెగించి త్యాగానికి సిద్ధపడి వారికి ప్రాణం పోసాం, పునర్జన్మనిచ్చాం. ఎలా అంత సాహసం ఎలా అమ్మా? వీడి మూలంగానే అంతా వీడి మూలంగానే. అవమానం భరించలేక, వీడి ఆంక్షలు తట్టుకోలేక ఎరా ప్రాణాలు తీసుకునేలా చేసావు కదరా దుర్మార్గుడా. మావయ్య, ఈ ఆనంద సమయంలో ఆయన మీద కోపడుతున్నారేంటి మావయ్య? ఏమనొద్దంటావేంటమ్మా? సంగీత సరస్వతి ఆలయం లాంటి ఇంట్లో పుట్టి నిన్ను సంగీతం పాడొద్దంటాడా? నీ ప్రతిభను గొంతుల్ని చంపాలంటాడా? క్షమించండి మావయ్య గారు, వారా మాట అనలేదు. నేనే మిమ్మల్ని మామూలు మనిషిని చేయాలన్న ప్రయత్నంలో అబద్ధం చెప్పాను. నన్ను క్షమించు బావా. ఏమ్మా, నాకు ప్రాణభిక్ష పెట్టి వాణ్ణి క్షమించమని అడుగుతావేంటమ్మా? ప్రాణత్యాగం అంటే మామూలు విషయమా? ఆయనకి మాట రాకపోతే, లేచి నిలబడకపోతే ఏమై ఉండేదానివి నువ్వు? అవును వదినా, ఈ సాహసం ఎవరి వల్ల కాదు. అవునమ్మా, ఈ ముసలాడి కోసం నీ భవిష్యత్తుని పణంగా పెట్టడం సామాన్యమైన విషయం కాదమ్మా. తండ్రిలా ఆదరించిన మావయ్య గారి కోసం నేనేం చేసినా తక్కువే.
ఈ ముసలోడికి మాట వచ్చేసింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? వీడిని బాగు చేసి నా చావుకి తెచ్చావు కదే పద్మావతి. అదిరా అదిరా జన్మ సార్థకత అంటే. జాగ్రత్త జాగ్రత్త అండి. జాగ్రత్త నాన్న, జాగ్రత్త. రేయ్, తండ్రి కాని తండ్రి కోసం తన ప్రాణం తృణప్రాయం చేసిందిరా. నువ్వు ఉన్నావెందుకు? ఎందుకు? తండ్రిని మోసం చేసి తండ్రి ఆశయాలకు తిలోదకాలిచ్చావురా. రేయ్, ఎన్ని జన్మల పుణ్యమోరా పద్మావతిని భార్య కావడం. థ్యాంక్స్ పద్మావతి. నాకు థ్యాంక్స్ వద్దు బావా. నీ గుండెల్లా చోటివి చాలు. అది మాత్రం జరగని పని. సాధించుకోవటం ఈ పద్మావతికి తెలుసు బావా. ఏమంటున్నాడమ్మా? మా నాన్నగారిని మళ్ళీ మామూలు మనిషిని చేసి గొప్ప మేలు చేశావు. నీకు జన్మంతా రుణపడి ఉంటాను అంటున్నారు మావయ్య. రేయ్, ఒక్క జన్మ కాదురా, 100 జన్మలు. 100 జన్మలెత్తినా తన రుణం తీర్చుకోలేవురా. అంతంత పెద్ద మాటలెందుకు మావయ్య? మీ దీవెనలుంటే చాలు. చాలమ్మా, చాలు. సంతోషంగా ఉంది. జరిగిందంతా ఆండాళ్ళు చెప్పింది. 6 నెలలు గడవు. ఈ ఇంట్లో ఎవరికీ నచ్చావు. శాశ్వతంగా వెళ్ళిపోతా. అందుకే నువ్వు చేసిన పనిని నేనెవ్వరికీ చెప్పదలుచుకోలేదు. మళ్ళీ ఏదో ఒక అవకాశం చూసి మాలో ఎవరికైనా ఆపద చేస్తావని వదిలేస్తున్నాను. కుటుంబ గౌరవాన్ని కాపాడుతున్న కోడలు బజారున పడేయాలని చూస్తున్నా కోడలుగా రావాలనుకున్న రాక్షసి పద్మావతి, నువ్వు అనవసరంగా 6 నెలలు గడువిచ్చావు. నన్ను క్షమించండి మావి గారు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా మన కుటుంబం ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. ఎవరికి ఏమీ కానివ్వనా. ఏమిటిది పక్కన లేదు? అమ్మా, అమ్మా, అబ్బా వస్తున్నాను, ఆగరా. అమ్మా, అమ్మా. ఏంట్రా పొద్దు పొద్దునే నీకు అమ్మ గుర్తొచ్చింది? గుర్తు రావడం ఏమిటి? నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఉంటావులే. వద్దు రోయ్, మరీ పరగడుపున పొలమారేలాగో ఉబ్బి తబ్బిబ్బై విలువెల్లాడేలాగా చెయ్యొద్దు. ఏంటి సంగతి? నాతో ఏం పని? ఏమీ లేదమ్మా, కాఫీ కావాలి. కాఫీనా? నేనా? నీకా? నువ్వేమన్నావురా? ఏం చేసినా మా ఆవిడ చేసి పెడుతుంది అన్నావుగా. ఈరోజు నన్ను కాఫీ అడుగుతున్నావు? గుర్తుకొచ్చిందా? నేనేమి ఇవ్వను, మీ ఆవిడ్ని అడిగి తెప్పించుకో. ఇదిగో మాటల్లోనే వచ్చింది. నీ మనసు తెలిసినా నీ అర్ధాంగి. నీ సుప్రభాత కోరికలు తెలుసు కాబట్టే కాఫీ తీసుకొచ్చింది. వేడివేడి కాఫీ తాగు నాయనా.
ఏయ్ అడిగానా కాఫీ తీసుకురమ్మని నిన్ను అడిగానా ఎందుకు తీసుకొచ్చావు లేవగానే నీకు కాఫీ తాగడం అలవాటు కదా అందుకే తెచ్చాను. అలవాట్లేదు గెలవాట్లేదు. లేవే ఇక్కడ నుంచి లే. వేడి వేడి కాఫీ దేనికైనా రాసి పెట్టుండాలి. ఏమిటి ఏమిటి ఇదంతా? అయ్యో ఐఎమ్ సారీ బాబా, సారీ 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 బాబా.